మేము వెళ్ళకూడదు. ఆయనే సార్ అనే కదా సార్ అనే అధ్యక్షుడు ఆయన కొద్దిగా గట్టి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మాకు ఇలాగ జోగుంపేట దగ్గర ఆ కాలువ ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పేసి మాకు మండే స్పందనలో పిల్లలు చేశారండి. దాని మీద నేను వెంటనే సోమవారం నాడే ఈఆర్ఎం పంపించి వెరిఫై చేయించాను. ఎంక్రోచ్ అవ్వడం వాస్తవమే. సరే దానికి బౌండరీ పెట్టి ఎవరైతే ఆక్రమించాడో అతను ఫామ్ 67 ఇచ్చేసి దాన్ని ఇమీడియట్గా ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకుంటాను. దాని మీద ఎంక్వైరీ ఆఫీసర్ కింద ఆర్డీఓ గారు వేశారు. సో ఆర్డీఓ దృష్టి కూడా ఈ విషయం పెట్టిన ఆర్డీఓ గారు కూడా ఆయన కూడా ఎంక్వైరీకి వస్తానని చెప్పి అన్నారు. దాన్ని తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాను. అదే సార్ దాన్ని నోటీసులు ఇవ్వాలి సార్. 67 నోటీసులు ఇస్తాను సార్. నేను నిన్న మొన్న నేను ఇవాళ రేపట్లో నోటీస్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత దాని మీద యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాను సార్. దాని మీద రాంగ్ అండి ఇది. అనకాపల్లి జిల్లా చెరువుల పర్యవేక్షణ అధ్యక్షుని నేను. గతంలో పోయిన సోమవారం నాడు స్పందనలో జేసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే గొలుగొండ మండలంలో జోగంపేటలో ప్రధానమైన నర్సీపట్నం రోడ్డుకు ఆనుకున్న 7 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైపోయి ఉందని ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ఇక్కడ గొలుగొండ ఎంఆర్ఓని ఈరోజు కలవడం జరిగింది. కలవడంతో ఏమి చర్యలు చేపట్టారు, దానిపై ఏం చేశారంటే ఇప్పటికే దానికి యాక్షన్ కమిటీగా ఎంక్వైరీ ఆఫీసర్ని ఆర్డీఓ నియమించాము. మేము కూడా నోటీసులు అందజేసాము. ఇప్పుడు కడుతున్న బిల్డింగ్ కూడా నోటీస్ ఇచ్చాము. దాన్ని త్వరలోనే రిమూవ్ చేస్తాం. ఆ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి బోర్డు కూడా నిర్మాణించి ఇది ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తాము. త్వరలోనే ప్రభుత్వ భూమిని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకుంటుందని తహసీల్దార్ గారు ఇప్పుడే చెప్పారు. మేము కూడా ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, ఏదైతే చెరువు గర్భం ఏదైతే ఉందో రైతాంగానికి ఎంతో ఉపయోగపడే చెరువు కాలువ ఏదైతే ఈ కాలువ నుంచి కింద తాండవాల వరకు నీరు వెళ్తుంది. దానివల్ల చెరువు గట్టును పూర్తిగా కబ్జా చేయడం జరిగితే కాలువ చిన్నదైపోద్ది. రానున్న ఫ్యూచర్లో ఏదైతే కాలువలు కూడా కబ్జాకు గురైపోవడం, చెరువులు కబ్జాకు గురైపోవడం, ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ అధికారులు దీనిపై దృష్టి సారించి చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.